హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చానండి. చాలానే బాగుంటుంది. ఎవరెవరు నాన్ వెజ్ తినేదో అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే చాలానే ఇష్టమవుతుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకి కూడా చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా టేస్టీగా ప్రోటీన్ ఉండే రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. చాలానే బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను నల్ల శనగలు వస్తాయి కదండి, అది నేను ఓవర్ నైట్ అనేది నానపెట్టుకున్నాను. ఇన్ కేస్ మీరు నైట్ టైం ఏమైనా చేసుకోవాలంటే మార్నింగ్ నానపెట్టుకొని మిక్సీ జార్ అనేది తీసుకొని దీన్ని మనం వడ వస్తుంది కదండి, వడకు మనం రుబ్బుకుంటాం కదా, మిక్సీకి వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలండి. మనము దీనికి వాటర్ అనేది వేసుకోకూడదు. మనం సేమ్ వడకి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలా. దీనికైతే కొద్దిగా అల్లం ముక్క అనేది వేసుకుంటా ఉన్నాను. వెల్లుల్లి అనేది ఒక 8 to 10 అనేది వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని దీని 1/4 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని కూడా మిక్సీగా అనేది పట్టుకొని దాంట్లో అనేది వేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకైతే వేసుకోవాలా. అలాగే మిల్ మేకర్ అనేది కూడా నేను 1 కప్ అని తీసుకొని దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నానండి. దీన్ని నీళ్ళంతా బాగా పిండుకొని వేసుకోవాలా. మిల్ మేకర్ వేసేదాన్ని ఇంకా చాలానే బాగుంటుంది. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బిఫోరే మనము పెట్టుకుంటే చాలండి. మనం ఫుల్ ఏం 1 అవర్ అలా నానపెట్టేదేం అవసరం లేదు. ఒక 15 మినిట్స్ నానపెట్టుకుంటే చాలు మనకి. దీన్ని అయితే ఇలా చూడండి, ఇప్పుడు నేను చూపించిపోతున్నాను కదా, ఇలా అయితే మనము మిక్సీకి అనేది వేసుకోవాలా. దీంట్లో వేసుకునేదంటే మనం శనగలు వేసుకోవడం కదా, దాంట్లోకైతే మిక్స్ చేసుకోవాలండి. క్లీన్గా అనేది మిక్స్ చేసుకునేటల్లా మనకి ఈవెన్గా దాంట్లో చిల్లీ పౌడరు అంతా వేసుకున్నాం కదా, ఉప్పు గన అదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకునేసి మనకి ఆ సైజ్ కావాలో మనకి ఉండలు అనేది రౌండ్గా బాల్ షేప్ తో చేసుకోవాలా. చాలానే బాగుంటుందండి. ఇలా ఒక్కిత నాన్ వెజ్ కాకుండా వెజ్లో కైమా ఉండలు ఒక్కిత చేయండి. కైమా సాంబార్ అనేది చాలానే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసుకునేచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చపాతీకి, రైస్కి, దోసకి చాలానే బాగుంటుంది. ఒక్కిత ట్రై చేయండి. నేనైతే ఇలా బాల్ తర చేసుకుని రౌండ్గా ఉండల తర చేసుకున్నాను. ఇలా అంతా ఉండలు చేసి పెట్టుకొని ఒక స్టవ్ పైన ఒక బాండీ అనేది పెట్టుకొని డీప్ ఫ్రైకి అనేది ఆయిల్ అనేది వేసుకుంటా ఉన్నాను. డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో అనేది మనం పెట్టుకొని దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలా. హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోకూడదండి. మన లోపల ఉండేదంతా అలాగే పచ్చిగానే ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఈవెన్గా అనేది కుక్ అవుతుందండి. చాలానే బాగుంటుంది. మనము ఫ్రై చేసిన ఉండే తిని కూడా చాలానే టేస్టీగా ఉంటుంది. ఇలా ఎవరైనా ఇలా నాన్ వెజ్ తినుకునే వాళ్ళు ఇంటికి వస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. చాలానే బాగుంటుంది. కానీ ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలా. 1 మినిట్ పాటు మనము నీట్గా కుక్ చేసుకుంటే ఈవెన్గా అనేది మనకి కుక్ అవుతుందండి. చాలానే బాగుంటుంది. అది ఫ్రై అవుతూ ఉంటేనే మనకి ఆ స్మెల్ అనేది చాలానే బాగుంటుందండి. అరోమా అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలా. అదే బాండ్లీ పెట్టుకొని మనము ఆనియన్ అనేది ఒక 2 to 3 అనేది తీసుకొని స్లైడ్ తర కట్ చేసుకొని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలా. ఇలా ఆనియన్ అనేది మనము ఫ్రై చేసుకొని మనము కర్రీకి అనేది వేసుకునే దాన్ని ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ కలర్ రావాలా అంతవరకు మనం బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకొని దీని అనేది ఒక ప్లేట్లోకి అనేది పెట్టుకొని సైడ్కి పెట్టుకునేదాము. ఇలా ఆనియన్ అనేది మనం ఫ్రై చేసేసేదాన్ని ఇంకా మనకి కర్రీ అనేది చాలానే టేస్టీగా ఉంటుంది. అదే బండిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని దాంట్లో సోంపు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలక్కి వేసుకొని కొద్దిగా ఒక హాఫ్ అంత ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అది ఫ్రై చేసుకోవాలా. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలా. 2 టమోటాని తీసుకొని మిక్సీ జార్కి వేసుకొని దాన్ని ప్యూరీ తర చేసుకొని దాన్ని వేసుకుంటా ఉన్నాను. మీరు చూసుకొని క్వాంటిటీ ఫుల్గా ఉంటే కనుక కొద్దిగా వేసుకోండి. లేదా అది మామూలు స్వీట్ టమోటా అయితే ఒక 2 to 3 అనేది వేసుకొని ఈ టమాటో ప్యూరీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలా. అది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకో మిక్సీ జార్ అనేది తీసుకొని మనం ఆనియన్ అనేది ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని వేసుకొని మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్ అంతా గోడంబి నానపెట్టుకొని వేసుకుంటాను. అదే కప్లో 1/4 కప్ అంతా పెరుగు అనేది వేసుకుంటాను, గట్టి పెరుగు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని మనకేం నీళ్ళేం అవసరం లేదు. అది బాగా మిక్సీకి పట్టుకొని దాన్ని సైడ్కి పట్టుకునేదాము. స్టవ్ పైన చూడండి, ఇది కొద్దిగా మనకి ఫ్రై అయింది కదా, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయింది. మనం మిక్సీకి వేసుకుంటాం కదా మసాలా అనేది, దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకునేలా చాలానే బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది బటర్ నాన్కి, చపాతీకి, పూరికి చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా పైనకి వస్తుంది కదా. ఇప్పుడుకైతే ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక 3/4 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. ధనియా పౌడర్ వేసుకొని మనకి రుచికి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది, రాళ్ళుప్పు అనేది వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకునేలా మనకి అది క్లీన్గా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకునేసి కొంచెం అనేది కుక్ చేసుకోవాలా. ఒక 30 సెకండ్స్ అనేది కుక్ చేసుకొని
30 సెకండ్స్ అయినాక ఆయిల్ అంతా పైనకి వచ్చింది కదండి. ఇప్పుడు అనేది మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలా. నేనైతే ఒక హాఫ్ లీటర్ అంతా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా చాలానే వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా శనగలు అది వేసే కొద్దీ మనకి ఏమవుతుందంటే అదంతా పీల్చుకొని గట్టిగా అయిపోతుంది సాంబార్ అనేది. అందుకే కొద్దిగా వాటర్ అనేది చాలానే వేసుకోండా. ఇది బాగా మరిగినాక 1 మినిట్ పాటు బాగా మరిగినాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా కైమా ఉండదు అది వెజ్ది. దాన్ని అయితే ఒకటి ఇలా పెట్టుకోవాలండి. దాంట్లోకి అనేది వేసుకోవాలా. చాలానే టేస్టీగా ఉంటుంది. మనకి నాన్ వెజ్ తినేవాళ్ళకి కూడా ఈ సాంబార్ అనేది చాలా ఇష్టమవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. అది వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి వెజ్ కైమా సాంబార్ అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీకి, దోసకి, బటర్ నాన్కి చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నాన్ వెజ్ తినేలేదు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. సాంబార్ అయితే రెడీ అయింది కదండి. దీనికైతే కొద్దిగా నేను కొత్తిమీర అనేది వేసుకొని ఒక్కిత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలానే బాగుంటుంది. ఒక్కిత ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి.